Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modatiది coal ki sambandhinchi coal production in India crosses 1 billion tons in a financial year. అంటే బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 100 కోట్ల టన్నుల బొగ్గుని మనం ఉత్పత్తి చేశాం. సో సాధారణంగా బొగ్గు కోల్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటారు, పవర్ ప్రొడక్షన్. కోల్లో 4 రకాలు ఉంటాయి: పీట్, లిగ్నైట్, బితుమినస్, యాంథ్రసైట్. ఇందులో యాంథ్రసైట్ అంటే బాగా క్వాలిటీ ఉన్నటువంటి కోల్, అంటే ఇందులో కార్బన్ కంటెంట్ గ్రేటర్ దెన్ 80% ఉంటుంది. అది బితుమినస్ అంటే సెకండ్ గ్రేడెడ్ కోల్ అనమాట, అంటే ఇందులో 60 to 80% మాత్రమే కార్బన్ ఉంటుంది. లిగ్నైట్ అంటే బిలో 50% ఉంటుంది. ఇంకా పీట్ అంటే వరస్ట్, అంటే పొగ ఎక్కువ వస్తుంది తప్ప మంట రాదు. అయితే భారతదేశంలో మనకు ఉన్నటువంటి బొగ్గు నిల్వలన్నీ కూడా సమ్వేర్ టెరిషియరీ పీరియడ్లో ఏర్పడినటువంటి బితుమినస్ మాత్రమే, యాంథ్రసైట్ కాదు. యాంథ్రసైట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసీ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ రియాసీ అనే ప్రాంతంలో దొరుకుతాయి, కానీ అక్కడ మంచు పర్వతాలు ఉండడం వల్ల వాటి కింద తవ్వేంత కెపాసిటీ మనకి లేదు, మనకి కదా ఎవరికి లేదు. సో కాబట్టి ఉన్నటువంటి బొగ్గుతోనే మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటాము. కొన్ని సార్లు ఏం చేస్తామంటే ఈ యాంథ్రసైట్ బొగ్గు ఏదైతే ఉందో దీన్ని కెనడా నుంచి కానీ, లేదా కజకిస్తాన్ నుంచి కానీ, లేదా కొన్నిసార్లు ఆస్ట్రేలియా నుంచి కానీ, సమ్టైమ్స్ రష్యా, యునైటెడ్ స్టేట్స్లో మిసిసిపి బేసిన్ అని ఉంటుంది, అక్కడ నుంచి కానీ తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతదేశంలో ఈ బితుమినస్ కోల్ అనేటటువంటిది మన విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది, కానీ దీని కారణంగా, అంటే బొగ్గు కారణంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం కారణంగా మనకి ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఈ పర్టికులర్ థింగ్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ, అంటే పెరుగుతున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ఆర్ విద్యుత్ డిమాండ్ మేరకు ఎక్కువ బొగ్గుని మనం ఉత్పత్తి చేయాలి. ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తేనే మనం ఎక్కువ పవర్ని తీసుకురాగలం. మనం సోలార్, అలాగే మనకు ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఎంత మాట్లాడినా, జల విద్యుత్, ఇవన్నీ మన దేశంలో ఎక్కువ శాతం బొగ్గు ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 55% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ మిక్స్, 74% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, అంటే దాదాపుగా ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 55% బొగ్గు కారణంగానే మనకు విద్యుత్ వస్తుంది. ఫైనల్గా ప్రొడక్షన్లో కనుక చూసుకుంటే 74% మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తులో 74% బొగ్గు ద్వారా వస్తుంది. సో కాబట్టి బొగ్గు తాలూకా ఇంపార్టెన్స్ మనకు అర్థం చేసుకోవచ్చు. దట్స్ వై వి కాల్ ఇట్ as బ్లాక్ గోల్డ్. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్, ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ కారణంగా మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి, దీనివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేటటువంటిది కలిసి వస్తుంది. సో ఇంత ఎక్కువగా మనకి అచీవ్మెంట్ జరగడానికి గల కారణం ఏంటంటే సిఎంఎస్పి యాక్ట్ మనం చేసాం. దీనివల్ల కమర్షియల్ కోల్ మైనింగ్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్ అనేటటువంటిది వచ్చింది. అంటే గతంలో కేవలం కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మాత్రమే మనకి బొగ్గుని తవ్వేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా క్యాప్టివ్ మైన్స్ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేస్తున్నాం, దానివల్ల వాళ్ళే ఎక్కువగా బొగ్గుని తవ్వుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి చూసాం. ఇదేంటంటే కోల్ మైనింగ్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి మరొక రకమైనటువంటి అమెండ్మెంట్. ఈ రెండు టెక్నికల్స్ మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటంటే కోల్ లాజిస్టిక్ పాలసీ అండ్ ప్లాన్ ఒకదాన్ని మనము తీసుకొచ్చాం. అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయడమే కాదు, దాన్ని రవాణా చేసేటటువంటి ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే పిఎం గతిశక్తిలో నేషనల్ మాస్టర్ ప్లాన్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అలాగే మిషన్ కుకింగ్ కోల్, నేషనల్ కోల్ ఇండెక్స్ అని ఒకదాన్ని పట్టుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే భారతదేశంలో కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాదు, దాని రవాణాను కూడా పర్ఫెక్ట్గా చేయాలని. అలాగే ఎఫ్డిఏ పాలసీ తీసుకొచ్చారు. కోల్ మైనింగ్లో ఆటోమేటిక్ రూట్, ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీలైనా వచ్చి 100% ఇక్కడ వ్యాపారాలు పెట్టి ఈ బొగ్గుని ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. దీనివల్ల గ్లోబల్ ఎక్స్పర్టీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అలాగే ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, కజకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఇలాంటి దేశాల్లో బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే బొగ్గు రంగంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందులలో ఏంటంటే గ్లోబల్ పుష్ బ్యాక్, అంటే ప్రపంచ దేశాలన్నీ, ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ఇవన్నీ కూడా బొగ్గు ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ, దీన్ని వద్దని చెప్తున్నాయి. కానీ భారత్ లాంటి దేశాలు, అది కూడా ఎమర్జింగ్ ఎకనామీ అయినటువంటి భారతదేశం, ఇప్పుడిప్పుడే అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటటువంటి భారతదేశం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మనం రెండింటిని మేనేజ్ చేస్తున్నాం. అంటే మనం బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఆపట్లేదు, అలా అని పూర్తి స్థాయిలో బొగ్గు ద్వారానే చేయట్లేదు. రెన్యూబుల్ ఎనర్జీకి కూడా మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, విచ్ ఇస్ లైక్ సోలార్ ఎనర్జీ. అలాగే ఇంపోర్ట్ డిపెండెన్స్, 260 మిలియన్ టన్నులు 2023-24లో మనం తెచ్చుకున్నాం. అందులో 77% నాన్ కుకింగ్ కోల్. అలాగే అదర్ ఇష్యూస్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ హర్డిల్స్ ఉన్నాయి, ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్, అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిసింది, అక్కడ ఓపెన్గా కోల్ అది మొత్తంగా మైనింగ్ చేయాలి అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ మనకి అడ్డొస్తాయి. దాంతోపాటుగా ల్యాండ్ ఎక్విజిషన్, ఇప్పుడు భూమిని తవ్వితేనేగా కింద బొగ్గు వచ్చేది, ఆ తవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డాలు, ఇవన్నీ కూడా మనకి జరిగేటటువంటి పరిణామాలు భారతదేశంలో. అలాగే సెకండ్ కాన్సెప్ట్ కనుక మీరు చూస్తే వరల్డ్ మెట్రలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. చాలామంది వాతావరణ దినం అని అంటున్నారు, దినాలు తద్దినాలు ఉండవు, సో వాతావరణ దినోత్సవం అనాల. సో మెట్రలాజికల్ డే 2025 మార్చి 23ని జరుపుకుంటారు, అది టుమారో. అలాగే 75th యానివర్సరీ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కూడా జరుగుతోంది. ఇక్కడ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేటటువంటి పేరుతో ఇక్కడ ఇచ్చారు. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అంటే ఏంటి? ప్రపంచంలో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి, 2 డిగ్రీలకు మించి కనుక భూమి వాతావరణం కనుక వేడెక్కితే చాలా వరకు కూడా పర్యవసానాలు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా వరకు చెప్తున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. సో ఎవ్రీవన్ ఈజ్ మూవింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ అండ్ ద ఎర్త్ ఈజ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ట్రబుల్, ఎస్పెషల్లీ విత్ ద రైజ్ ఆఫ్ పాపులేషన్. పెరుగుతున్నటువంటి జనాభా తెస్తున్నటువంటి కాలుష్యం వలన ఈ భూమి చాలా ఇబ్బంది పడుతోంది. సో దీనికి విపత్తులు తప్పవు. అలాగే ఫస్ట్ టైం ఈ యొక్క వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్లో వరల్డ్ మెట్రలాజికల్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే 1961. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రపంచంలో ఈ వాతావరణాన్ని కనుక్కోవడం, దీని యొక్క పాత్రను పబ్లిక్ సేఫ్టీ అంటే మనం వాతావరణంలో వచ్చేటటువంటి సంభవించేటటువంటి విపత్తులు కానీ ఇంకా మరొక విషయాలు కానీ మార్పులు కానీ ఎందుకు ఐడెంటిఫై చేస్తాం మనం? పబ్లిక్ సేఫ్టీ కోసం. భూకంపాలు వస్తున్నాయి, అలాగే వరదలు వస్తున్నాయి, ముందుగా ఎందుకు చెప్తారు వరదలు వస్తున్నాయని? జనాలు కాపాడడానికి. సునామీ వస్తుంది అనుకోండి, ముందుగా ఎందుకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది? తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కాపాడడానికి. అలాగే మనకి ఇంకోటి ఏదో తుఫాన్లు వస్తాయి, ఎందుకు మనం రెడ్ అలర్ట్ ప్రకటిస్తాం? ప్రజల్ని కాపాడడానికి. కాబట్టి మెట్రలాజీకి తాలూకా పాత్ర ప్రజల్ని కాపాడడంలో ఏముంది? అలాగే దీని కారణంగా మనకి ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది. ఎందుకంటే పర్యావరణం అనేటటువంటిది విపత్తులు తీసుకొచ్చేటప్పుడు ప్రజలకు చెప్పామనుకోండి అన్నీ కాపాడుకుంటారు వాళ్ళు. సో దీనివల్ల ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది, అలాగే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణాన్ని కూడా మనం కాపాడడానికి ఈ మెట్రలాజీలో వచ్చేటటువంటి స్టడీస్ మనకు ఉపయోగపడతాయి. అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్లో కనుక మనం చూస్తే దీని కారణంగా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ప్రజల్ని కాపాడచ్చు, చాలా ఆస్తుల్ని కాపాడచ్చు. అలాగే గ్లోబల్ కొలాబరేషన్, ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఏ దేశాలైనా వాళ్ళ మధ్య శత్రుత్వం ఉన్నా కూడా దగ్గరికి వచ్చేది ఎటువంటి సమయాల్లో అంటే ప్రకృతి విపత్తులు వచ్చినటువంటి సమయాల్లోనే. కాబట్టి ఇక్కడ ప్రపంచాన్ని దగ్గరికి తీసుకురావడానికి కూడా ఈ మెట్రలాజీ మనకు ఉపయోగపడుతుంది. అలాగే హిస్టరీ ఆఫ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ మెట్రలాజికల్ డే గురించి కనుక మనం చూస్తే దీని యొక్క చరిత్ర, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ 1950లో వచ్చింది. ఇది ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అందులో ఒక భాగస్వామి సంస్థగా ఇది వచ్చింది. అలాగే ఆబ్జెక్టివ్ ఏంటంటే మెటీరియలాజీ, హైడ్రాలజీ, క్లైమేట్ సైన్స్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణ శాస్త్రానికి సంబంధించి, అలాగే హైడ్రాలజీ అంటే ఏంటి, సముద్రాలు, నీరు, వీటికి సంబంధించి, వాతావరణానికి సంబంధించి ప్రతి దేశము మరొక దేశంతో సహకారం అందించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్. అలాగే మెటీరియలాజీ ఎవాల్యుయేషన్ కూడా మనకి శాటిలైట్ టెక్నాలజీతో చాలా అద్భుతంగా పెరిగింది. తుఫాన్లు ఎక్కడ వస్తున్నాయి, ఎంత వేగంతో తుఫాన్లు రావచ్చు, తీరం ఎప్పుడు దాటవచ్చు, ఏ ప్రాంతాల్లో వరదలు వస్తాయి, ఇవన్నీ కూడా శాటిలైట్స్ ఇస్తున్నటువంటి చాలా అద్భుతమైన టెక్నాలజీతో, ఇమేజెస్తో మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. అలాగే క్లైమేట్ మోడలింగ్ కానీ, వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు నూతన టెక్నాలజీస్లో వస్తున్నాయి. సో దీని కారణంగానే ఈ అద్భుతమైన సాంకేతికత వల్ల మెటీరియలాజీ ప్రపంచంలో చాలా అద్భుతమైన ఒక కాంపోనెంట్గా ఎదుగుతుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అంటే ముందుగానే మనం వార్నింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు, అలాగే ప్రజల తాలూకా జీవన ఉపాధిని కూడా కాపాడవచ్చు, టైంలో జనాలను అక్కడి నుంచి ఖాళీ చేయించవచ్చు. అలాగే ఏదైనా ఒక విపత్తు వస్తుందన్నప్పుడు దాన్ని ప్రిపేర్డ్గా ఉండొచ్చు, ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అందులో భాగస్వాములుగా ఉండొచ్చు. అలాగే క్లైమేట్ రెసిలియన్స్, అంటే రానున్నటువంటి రోజుల్లో వాతావరణ మార్పులు వస్తాయని తెలిస్తే ఆ మార్పులకు అనుగుణంగా మనిషి తనను తాను మార్చుకుని బలోపేతమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనందరికీ కూడా చార్ల్స్ డార్విన్ వినే ఉంటాం కదా. చార్ల్స్ డార్విన్ ఈయన ప్రతిసారి చెప్పింది అందరూ చెప్తారు ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. బట్ చార్ల్స్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పలా, మీ అందరికీ తెలుసో తెలీదో, అది సగమే చెప్తారు అందరూ. ఆయన ఏం చెప్తాడంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫిట్టెస్ట్, అంటే ఫిట్టెస్ట్ అనేదానికి ఆయన మీనింగ్ ఏమిస్తాడండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే చెప్పింది, ఫిట్గా ఉండడం అంటే శారీరకంగా దృఢంగా ఉండడం అని కాదు. ఆయన ఏం చెప్తాడంటే ఇట్ ఈజ్ నెయిదర్ ది ఇంటెలిజెంట్ స్పీషీస్ నార్ ద అదర్ స్పీషీస్ విచ్ విల్ లివ్, బట్ ద స్పీషీస్ which adapt
టు చేంజ్ విల్ లివ్ లాంగర్. అంటే ఎవరైతే వాతావరణము ప్రపంచంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటాయో ఆ జీవజాతులు ఎక్కువ కాలం బ్రతుకుతాయని చెప్తాడు. అర్థమవుతుందా? మొక్కలు అందుకే ఎక్కువ కాలం బ్రతుకుతాయి మనకన్నా, అవి మార్చుకోగలవు. సో అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ కూడా వస్తుంది. అంటే ఎప్పుడైతే మనకి డ్యామేజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ముందుగానే మనకు తెలుస్తుందో వాటిని మనం కాపాడుతామో ఖచ్చితంగా ఎకనామికల్గా ఆర్థికంగా కూడా మనం చాలా ప్రయోజనాలు పొందొచ్చు. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలోనే వచ్చింది 1875లో. దాని రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకు ఉన్నాయి. విమానయాన రంగానికి కానీ, వ్యవసాయ రంగానికి కానీ, మ్యారిటైమ్ ఇండస్ట్రీస్ కానీ, వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే వాతావరణంలో ముందుగా వచ్చేటటువంటి పరిస్థితుల్ని చెప్తూ ఉంటుంది. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే సిస్మిక్ మానిటరింగ్, ఎక్కడన్నా ఎర్త్ క్వేక్స్ వస్తే వాటిని మానిటర్ చేస్తుంది, ముందుగా వార్నింగ్ ఇవ్వడం కుదరదు. అలాగే క్లైమేట్ రీసెర్చ్ అంటే వాతావరణ మార్పులకు సంబంధించి, వాతావరణానికి సంబంధించి అనేక రీసెర్చెస్ పరిశోధనలు కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అలాగే పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకి కూడా రానున్నటువంటి రోజుల్లో వాతావరణంలో వచ్చేటటువంటి ఇబ్బందులకి ఎప్పటికప్పుడు దాని మీద ఇస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రజలు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కొంతమంది జోకులు వేసినప్పటికీ కూడా రేపొద్దున మీకు వరదలు రాబోతున్నాయి లేదా రేపొద్దున మీకు హీట్ వేవ్స్ రాబోతున్నాయి అంటే ప్రజలు వాటికి సమాయత్తమై ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి బెస్ట్ థింగ్స్. అలాగే క్లైమేట్ చేంజ్ ఆన్ మెటీరియలాజీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మెటీరియలాజీ అనేటటువంటి ఈ శాస్త్రం పైన వాతావరణ మార్పు ఏ విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా హీట్ వేవ్స్ అంటే ఈ వడగాల్పులు ఇవి పెరగబోతున్నాయి. అలాగే కరువు కాటకాలు రాబోతున్నాయి. దీనివల్ల నీరు అనేటటువంటి దొరకపోవచ్చు, వాటర్ స్కేర్సిటీ రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా మన జనరేషన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా పీక్స్, ఎందుకంటే మన జనరేషనే ఇప్పుడు హెవీ పాపులేషన్ చూస్తున్నాం, 800 కోట్లు ఉంది. ఇది రానున్నటువంటి 30-40 ఏళ్లలో 1000 కోట్లకు పెరుగుతుందట. అంటే 800 కోట్ల నుంచి జనాభా ప్రపంచంలో 1000 కోట్లకు పెరుగుతుంది. తర్వాత తగ్గే ప్రయత్నాలు జరగచ్చట. సో ఖచ్చితంగా ఈ నీటి ఎద్దడి పరిస్థితులు భారత్, చైనా ఇలాంటి దేశాల్లో రాబోతున్నాయి. అలాగే ఎక్కువగా తుఫాన్లు రావడం వల్ల తీర ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతుంది. అలాగే అన్ప్రెడిక్టబుల్ మాన్సూన్, ఇటీవల కాలంలో వర్షాలు కరెక్ట్గా రావట్లేదు. సాధారణంగా జూన్ 5వ తారీఖు వర్షాలు రావాలి, వస్తే ముందు వస్తున్నాయి లేదా తర్వాత వస్తున్నాయి. సో దీని కారణంగా వ్యవసాయం ఇబ్బంది పడుతుంది, దాని మీద ప్రభావం ఉండొచ్చు. అలాగే రైజింగ్ సీ లెవెల్స్, సముద్ర నీటి పట్టాలు పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. అలాగే మెటీరియలాజీలో అలా అని ఏం జరగట్లేదా అంటే చాలా సాంకేతికంగా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇటీవల కాలంలో శాటిలైట్లు, రాడార్లు, దీనివల్ల రియల్ టైం వెదర్ ట్రాకింగ్ తెలిసిపోతుంది. ఎక్కడ వరకు వరద నీరు వచ్చింది, ఎక్కడ వరకు తుఫాన్ వచ్చింది చెప్పగలుగుతున్నాం ప్రజలకి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్తో యాక్యురేట్గా ఏ టైంకి ఎంత వర్షపాతం, ఎక్కడ, ఎలా, ఎప్పుడు పడుతుంది చెప్పగలుగుతున్నాం. అలాగే సూపర్ కంప్యూటర్స్ వచ్చాయి. లార్జ్ క్లైమేట్ డేటాని 100 సంవత్సరాలుగా మనం సేకరించినటువంటి సమాచారాన్ని మొత్తంగా అవి సింథసైజ్ చేసి ఒక మోడల్స్ని మనకి నమూనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెన్సార్ నెట్వర్క్స్ వల్ల పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పులు కూడా మనం గ్రహించగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం మెటీరియలాజీలో మనుషులు సాధించినటువంటి విజయాలు. థర్డ్ టాపిక్ వచ్చేసి సహయోగ్ పోర్టల్. ఏంటి సహయోగ్ పోర్టల్ అంటే ప్రివెన్షన్, డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా. మీకు తెలుసు కదా, ఇంటర్నెట్ పెరిగినటువంటి కారణంగా ఇంటర్నెట్లో చాలా క్రైమ్స్ పెరుగుతున్నాయి, నేరాలు. వీటిల్ని ఐడెంటిఫై చేయడం, ముందుగా అవి రాకుండా ప్రివెంట్ చేయడం, జరిగితే ఐడెంటిఫై చేయడం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం ఈ సహయోగ్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఇది మొత్తంగా ఎవరైతే ఇంటర్మీడియరీస్ ఉంటారో అంటే మధ్యస్థంగా ఎవరైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనకు మధ్యలో గూగుల్ ఉంది, అటుపక్క ఇంకొకటి ఎవడో ఉన్నాడు. త్రూ గూగుల్ ద్వారా వాడు మన సాఫ్ట్వేర్ని ఏదో చేసి మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేశాడు. సో వీళ్ళకి కొన్ని నోటీసులు ఇవన్నీ వెళ్ళడాలు ఆటోమేషన్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం. అలాగే ఈ సహయోగ్ పోర్టల్ కూడా ఏం చేస్తుందంటే రిమూవల్ ఆఫ్ అన్లాఫుల్ ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటితో యూజ్ చేసి మాన్యువల్గా కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి ఏదైనా ఒక కంటెంట్ ఉంటే దాన్ని తీసేస్తారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో సచిన్ టెండూల్కర్ గారు లేదా అంబానీ గారు వచ్చి ఏదో ఏవియాటర్ యాప్కి ప్రమోట్ చేసినట్టుగా వీడియోలు వస్తున్నాయి. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన ఫేక్ యాప్స్. సో ఇట్లాంటి అన్లాఫుల్ కంటెంట్ ఈ సహయోగ్ పోర్టల్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇట్ కనెక్ట్స్ ఆల్ అన్ఆథరైజ్డ్ ఏజెన్సీస్ అండ్ ఇంటర్మీడియట్స్ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్. ఒకే ప్లాట్ఫామ్ మీద ఆథరైజ్డ్ ఏజెన్సీస్, ఇందాక అన్ఆథరైజ్డ్ అన్నాను, ఆథరైజ్డ్ ఏజెన్సీస్, అలాగే మధ్యవర్తులు అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎనీథింగ్, వీళ్ళని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫోర్త్ టాపిక్ మైన్ బ్యాన్ ట్రీటీ, ఒటావా కన్వెన్షన్. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడండి, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది. మీ అందరికీ మైన్స్ తెలుసు కదా,
కాలు పెడితే పేలుతుంది. సో ఇలాంటివి చేయకూడదని ఒక కన్వెన్షన్ వచ్చింది. కన్వెన్షన్ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ యూజ్, స్టాక్ పైలింగ్, ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంటీ పర్సనల్ మైన్స్ అండ్ ఆన్ ద డిస్ట్రక్షన్. అంటే దాని అర్థం ఏంటంటే గతంలో 1-2వ ప్రపంచ యుద్ధ కాలంలో అవతల శత్రువుల్ని చంపడానికి ఈ ల్యాండ్ మైన్స్ పెట్టేటోళ్ళు. సో దీనివల్ల చాలామంది దాని మీద అడుగులేసి చనిపోతున్నారు. ఇది తప్పు. సో ఇట్లాంటివి చేయొద్దు. ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి రావాలి. సో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ అనేవి ఉండకూడదు. ఎవరి దగ్గర ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయండి. ఎక్కువగా మన దేశంలో అయితే నక్సలైట్లు వాడుతూ ఉంటారు. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ యొక్క యాంటీ పర్సనల్ మైన్స్ని ఉపయోగించడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, వాటిని సేకరించడం కానీ చేయకూడదు అనేటటువంటిది ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఉన్నటువంటి మైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో డిస్మాండిల్ చేయాలని చెప్తోంది. అడాప్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇది ఓస్లో, అంటే మీకు తెలిసిందే కదా, ఓస్లో, ఒట్టావా, మన కెనడాలో ఉంటుంది ఒట్టావా. సో 1997లో దీన్ని తీసుకొచ్చారు. ఇది సిగ్నేచర్కి ఏమో 1999లో వచ్చింది. అప్పటి నుంచే ఎన్ఫోర్సబిలిటీలోకి వచ్చింది. 133 దేశాలు సైన్ చేసాయి, భారతదేశం సైన్ చేయలేదు. ఎందుకు అంటే భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ఇలాంటి సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో మైన్స్ అనేటటువంటి ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ పర్సనల్ మైన్స్ అనేటటువంటివి ఇంకా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే యుఎన్ సెక్రటరీ జనరల్ డిపాజిటరీగా ఉంటారు. రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే పోలాండ్, లిథువేనియా, లాట్వియా ఇలాంటి వాళ్ళందరూ కూడా మిలిటరీ థ్రెట్స్ రష్యా నుంచి ఉన్నందున ఈ ప్లాన్ నుంచి విత్డ్రా అయ్యారు. సో వాళ్ళు మైన్స్ని వాడతామని చెప్తున్నారు. సో కాబట్టి ఇది న్యూస్లో ఉంది, బట్ సమ్వేర్ మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, హోలోసిన్ ఎపోక్. సాధారణంగా మన తాలూకా ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా మన తాలూకా టైం ఏదైతే ఉందో, టైం ఈజ్ వన్ డైమెన్షన్. ఈ టైంని రకరకాల దేశాలు రకరకాలుగా ఈ టైంని డిఫరెన్షియేట్ చేస్తాయి. భారతదేశంలో అనుకోండి కలియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఇలా చెప్తారు. కలియుగం ఎంత 4,30,000 సంవత్సరాలు ఎంతో ఉంటుంది, 30,000 సంవత్సరాలు. అలాగే మన ముందున్నటువంటి ద్వాపర యుగం కదా, అది 8,00,000 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. కృతయుగం, త్రేతాయుగం, కృతయుగం ఉంటాయి కదా. కృతయుగం ఏమో 17,00,000 సంవత్సరాలు ఎంతో ఉంటుంది, మధ్యలో 12,00,000 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ కలిపితే బ్రహ్మదేవుడికి ఎంతో కాలం అని చెప్తారు. ఒక కల్పం, యుగం, ఒక కల్పం, ఒక యుగం ఇట్లా చెప్తారు. సో బ్రహ్మదేవుడికి మొత్తం 2,000 యుగాలు ఎంతో వయసు ఉంటుందట ఆయనకి. సో దాని తర్వాత అదేమో విష్ణుమూర్తికి ఎంతో ఉంటుంది, శివుడికి అది ఒక్కరోజు. శివుడికి జరిగేటటువంటి కల్పాలేమో ఆదిపరాశక్తికి ఒక కనురెప్ప కాలం. ఇట్లా మన పురాణాల్లో చెప్పారు. బట్ జాగ్రఫీలో ఓవరాల్గా వరల్డ్లో అంటే మోడర్న్ జాగ్రఫీ ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని ఎరాస్, ఎపోక్ ఇట్లా తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలము హోలోసిన్ ఎపోక్ అని అంటారు. ఈ హోలోసిన్ ఎపోక్ అంటే జియోలాజికల్ టైం, అంటే భౌగోళిక కాలము ఇది. సో ఈ టర్మ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే గర్వియాస్ అనే ఆయన 19వ శతాబ్దంలో తీసుకొచ్చాడు. ఇది జియోలాజికల్ నామన్క్లేచర్లో ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ దీన్ని యాక్సెప్ట్ చేసింది 1885లో. సో ఆల్టర్నేటివ్ నేమ్ దీనికి ఆంథ్రోపోసీన్ అని అంటారు. సమ్ సైంటిస్టులు, కొంతమంది శాస్త్రవేత్తలు ఆంథ్రోపోసీన్ అని దీన్ని ఎందుకంటారంటే మనుషులు ప్రపంచవ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఆంథ్రోపోసీన్ అంటారు. ఆంథ్రోపాలజీ అంటే ఇట్ ఈస్ రిఫరింగ్ టు హ్యూమన్ జెనెటిక్స్ అండ్ ఆల్. సో ఈ టైం లైన్ అనేటటువంటిది సమ్వేర్ అరౌండ్ మనకి 12,000 నుంచి 11,500 సంవత్సరాల మధ్యలో జరిగిందట. పేలియోలిథిక్ ఏజ్ అంటే పాత రాతి యుగం అని చెప్తుంటాం కదా, ఆ టైంలో మొదలైంది ఈ హోలోసీన్ అనేటటువంటి టైం. ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే సిగ్నిఫికెంట్ వార్మింగ్ ఉంటుంది, అంటే ప్రపంచవ్యాప్తంగా కొంత వేడి అనేటటువంటిది వస్తుంది. క్లైమేట్ స్థిరంగా ఉంటుంది మిగతా గ్లేషియల్ పీరియడ్స్తో పోల్చుకుంటే. అంటే ఈ 11,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉందన్నమాట. దాని తర్వాతే మనుషులు వచ్చారు, బట్ టెక్నాలజికల్గా ఇప్పుడు మనుషులు చాలా ముందుకు వచ్చారు. సో సెడిమెంటరీ కవరేజ్, హోలోసీన్ సెడిమెంట్స్ అని ఉంటాయి, కాంటినెంటల్ అండ్ మెరైన్ అంటే భూమి మీద ఉన్నటువంటి సెడిమెంట్స్, సముద్రాల్లో ఉన్నటువంటి సెడిమెంట్స్. లార్జెస్ట్ ఏరియాలో ఈ జియోలాజికల్ రికార్డులోనే లార్జెస్ట్ ఏరియాలో సెడిమెంటేషన్స్ అనేటటువంటివి జరిగిందని చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ 11,000 సంవత్సరాల నుంచి అసలు మనకి చరిత్రే లేదు. మనిషి బ్రతికి దాదాపు 2,00,000 సంవత్సరాలు అయిందంటే ఇప్పటి వరకు ఈ భూమి మీదకి వచ్చి మనిషిగా. బట్ మనకున్న చరిత్ర ఎప్పటి వరకు నుంచి ఉంది, ఈడ్చి కొడితే ఓ 3,000 సంవత్సరాల నుంచి కూడా లేదు సరిగ్గా. సో ఆ రకంగా మనం ఈ పీరియడ్స్ని చూడొచ్చు. దట్ ఈస్ వేర్ ఎగ్జామ్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాగే యూనిక్నెస్ అమాంగ్ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్స్ అంటే ఏంటంటే, ఇంటర్ గ్లేషియల్ అంటే ఒక మంచు కురిసేటటువంటి సమయం ఉంటుంది, మరొక మంచు కురిసేటటువంటి సమయం ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి పీరియడ్. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. దీనివల్ల హ్యూమన్ సివిలైజేషన్ బాగా పెరిగింది, వ్యవసాయం కూడా పెరిగింది. మోడర్న్ క్లైమేట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎర్లీ హోలోసీన్లో సీ లెవెల్స్ పెరిగాయి, దానివల్ల మన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి ఐస్ మెల్టింగ్ అండ్ సీ లెవెల్ చేంజెస్ అనేటటువంటివి కారణంగా వార్మ్ వరల్డ్ రాబోతుంది అని గ్రహించారు.
కానీ తర్వాత పరిస్థితుల్లో ఇప్పుడంటే మనం కొంచెం వామ్ వరల్డ్లో ఉన్నాం. తర్వాత మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఐస్ ఏజ్ వస్తుంది. అంటే 2 ఏజెస్ ఉంటాయన్నమాట. ఒకటి ఐస్ ఏజ్, మొత్తం పూర్తి మంచుతో కప్పుబడి ఉంటుంది భూమి. దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. తర్వాత ఏమవుతుంది, ఈ ఐస్ ఏజ్ మంచు కరిగిపోయి మళ్ళీ వామ్ పీరియడ్ వస్తుంది. సో చాలామంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇదే అసలు మీరు వాము ఐస్ ఏజ్ అని చెప్తున్నారు కదా, ఇది మీరు ఏదో ఫాజిల్ ఫ్యూయల్స్ చేస్తేనో ఇంకొకటి చేస్తేనో కాదు, భూమికి అది ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఒకసారి ఐస్ ఏజ్ వస్తుంది, తర్వాత వామ్ ఏజ్ వస్తుంది. ఇప్పుడు మనం వామ్ ఏజ్లో ఉన్నాం, తర్వాత ఐస్ ఏజ్ వస్తుంది, అప్పుడు చాలామంది చచ్చిపోతారు, మళ్ళీ మొదలవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇవి ఈరోజు టాపిక్స్ ఇన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. అగైన్ విల్ మీట్ ఆన్ మండే.